దళిత డాక్టర్ సుధాకర్. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మర్చిపోలేరనుకుంటా. ఏదైతే కరోనా సమయంలో అప్పుడు ఆ సమయంలో డాక్టర్లు గావచ్చు, వైద్య సిబ్బందికి వీళ్ళందరూ గూడా మాస్కుల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక డాక్టర్‌గా నరసన్నపేట, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నటువంటి ఈయన మాస్కుల కొరత ఉంది. మాకు మాస్కులు ప్రొవైడ్ చేయండి. తద్వారా మేము మంచి సేవలు కరోనా టైంలో కూడా కొనసాగించగలం అని చెప్పేసి మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది. అయితే ఆ వైరల్ అయినటువంటి ఆ ఉద్దేశం అవన్నీ చూసుకుంటే ఒక్కసారిగా ఆయన జీవితమే ఎండ్ చాప్టర్ పడిందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా అలా మాట్లాడి వైరల్ అయినటువంటి వ్యక్తి తీరా చూస్తే రోడ్ల మీద గుండు కొట్టించుకొని మరి పోలీసులతో దెబ్బలు తింటున్నటువంటి వీడియో మరలా వైరల్ అయింది. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఉండే ఉంటుంది. అయితే నేటితో కరెక్ట్‌గా ఆ యొక్క సన్నివేశం జరిగి, ఆ యొక్క ఆయన సంబంధించి ఇవన్నీ కూడా జరిగి 5 సంవత్సరాలు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని మరొకసారి ఆ యొక్క జ్ఞాపకాల్లోకెళ్ళి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు. నిజంగా ఆయన పేరు విన్నప్పుడల్లా కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎంతో విద్యావంతుడైన డాక్టర్ అంటే. చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఒక్కసారిగా మాస్క్ అడిగి దానికి సంబంధించి ప్రభుత్వం ఆయన మీద ఏ విధంగా కక్ష కట్టిందో, నిజంగా రోడ్డు మీద ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి బట్టలు లేకుండా పోలీసులు కాళ్ళు చేతులు కట్టేసి, ఇప్పటికీ ఆయన గురించి అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. మరలా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. బట్టలు లేకుండా మిట్ట మధ్యాహ్నం పూట పోలీసులు అందరూ కూడా ఏడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంత కర్మ ఎందుకు పట్టిందంటారు ఆయనకు ఒక మాస్క్ అడగడం ద్వారా అంటారా? ఖచ్చితంగా. తీరా ఆ స్థాయి నుంచి ఆయన ప్రాణాలు వదిలిపోయే పరిస్థితి వరకు వచ్చింది. వాటన్నిటికీ ప్రతిఫలం ఏంటంటే ఆయన అన్నారు పిచ్చోడు అని చెప్పేసి ముద్రేశారు. అన్ని సంవత్సరాలు డాక్టర్ వృత్తి కొనసాగించి ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొని పిచ్చోడు అని చెప్పేసి ముద్రేశారు. ఈ రోజుకి సంబంధించి వాళ్ళ తల్లి ఎంత బాధపడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అప్పటి పార్టీ ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చా కూడా ఎంతమంది వెళ్ళి పరామర్శించడం జరిగింది. కానీ ఆ తల్లి వేదన మాత్రం ఎవరు తీర్చలేదు ఎన్ని సంవత్సరాలైనా. మరలా ఈ యొక్క అంశం గురించి కానీ అప్పటి ప్రభుత్వం అట్లాంటి వ్యక్తుల పట్ల, డాక్టర్ సుధాకర్ ఒక్కలే కాదండి, ఆయన దళిత వ్యక్తి, ఇదంతా సామాజిక వర్గం పక్కన పెట్టినట్టు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే అనేక మంది బయటికి రాకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క అలాంటి సంఘటనలు అన్నింటిని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందు వచ్చాక ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఎస్సీలంతా కూడా నాకు మేనమామలు అని. మరి మీరు వాళ్ళకి చేసింది ఏంటి? ఏ విధంగా వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించారు? ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారు? ఏ విధంగా వాళ్ళని హక్కును చేర్చుకున్నారు? ఏ విధంగా మీరు మీ పరిపాలనలో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించారు? విదేశీ విద్య దూరం చేశారుగా వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగాల్ని ఎందుకు తీసేశారు? అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్న ఎంతమందికి అది వర్తించింది? ఎంతమంది దాన్ని తీసుకొని వెళ్ళగలిగారు? ఎక్కడా కూడా వెళ్ళిన పాపాను పోలేదు. మరి అదేవిధంగా చూస్తే డాక్టర్ సునీతారాణి, మరి ఆవిడ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లేడీ. మరి ఆవిడ కూడా వృత్తి ఏదైతే వైద్య వృత్తిలోనే ఉన్నా కూడా అక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి. మరి అక్కడ సంబంధించిన మెడిసిన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే ఆ విధులు నిర్వహణలో జరుగుతున్న ఏదైతే చిన్న చిన్న అవకతవకల్ని ఆవిడ క్వశ్చన్ చేసినందుకు ఆవిడని ఏ విధంగా టార్గెట్ చేశారు? మరి ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు? మరి ఎన్ని విధాలుగా ఒక స్త్రీ అని కూడా లేకుండా ఆవిడ వాష్రూమ్కి వెళ్ళినా కూడా అక్కడ సెల్ ఫోన్లు కెమెరాలు పెట్టారని చెప్పేసి ఆవిడ వాపోయింది మీడియా ముఖంగా. ఇవన్నీ సాక్షాత్తు అప్పుడు అక్కడ ఉన్న మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామి గారు. ఆ నియోజకవర్గంలోనే జరిగింది ఆ డాక్టర్ సునీతారాణిది. మరి ఇంకొకరు మీరన్నట్లుగా ముఖ్యంగా సుధాకర్ గారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇప్పుడు కూడా ఆ వీడియో చూస్తుంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా వస్తుంది, దుర్యోధన దుశ్శాసన ఈ లోకంలో అని చెప్పేసి. అంటే ఎంత భయంకరంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు డాక్టర్ సుధాకర్ని. మరి ఆ రోజున కేవలం ఏ రాజకీయాలకు కానీ లేకపోతే ఎక్కడా కూడా అతనికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా ఈ పార్టీ తరపున నేనున్నానని చెప్పి ఆయన వాయిస్ వినలేదు. ఒక ఎనస్థీషియా డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి అట్లాంటి వ్యక్తి ఆ రోజున ఆయన ఆవేదన ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఒక డాక్టర్ ఎలా స్పందిస్తాడో కేవలం ఆయన అలానే స్పందించారు. చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా క్రిటికల్ కండిషన్ ఇది,
మరి ఇక్కడ వ్యాధి ఏదైతే విస్తరించి వ్యాపించిపోయి ప్రతి ఒక్కరిని కూడా అది ఎలా అంటే తన కరోనా కోరల్లో చిక్కుకుపోయి ఎంతమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. అట్లాంటి టైంలో ఖచ్చితంగా మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ మాస్కులు ఇక్కడ లేవు, సరిగ్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు అని అన్నప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మరి వాళ్ళు వెంటనే ఏం స్పందించాలి? మరి ఈ విధమైన కొరత ఉంది, లేకపోతే ఇంకా తెప్పిస్తున్నాము, మరి సరిపోవట్లేదు, మరి ఇంకా ఫ్రీ సర్వీస్ కూడా చేయాల్సి ఉంది, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మరి సరిపోవట్లేదని చెప్పాలి. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి అట్లాంటి వ్యక్తి కాదే. ఆయన చెప్పింది ఏంటంటే కరోనాకి ముందేంటంటే కరోనా వస్తే చావండి, దాంతో సహజీవనం చేయండి, పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ జల్లుకోండి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ రోజున ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారో నిజంగా ఆయన అడిగిన దానికి శిక్ష ఏంటంటే మళ్ళీ మనం కట్ చేస్తే అన్నట్లుగా వెళితే ఆయన్ని అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి వెనక్కి కట్టేసి ఎంత దుర్మార్గంగా, ఆయన ఏమన్నా రౌడీనా లేకపోతే ఉగ్రవాద తీవ్రవాద ఏం చేశాడని చెప్పేసి అక్కడున్న పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కనీసం పోలీసు వెహికల్ లేదా అండి ఆటోలో వేసుకొని వెళ్ళటానికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వెహికల్స్ కూడా ఎక్కడ కూడా సర్వీసింగ్ లేదనుకోండి. మన గవర్నమెంట్ వచ్చాక తెలిసింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఆ విషయం, కూటమి ప్రభుత్వం. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే మరి ఆ రోజున జరిగింది ఏంటి? మరి అమర్నాథ్ గౌడ బీసీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి, మరి ఆ అబ్బాయిని నిర్దాక్షిణంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది ఎవరు? మరి ఆ రోజున మొన్న చెప్తుంటే విడుదల రజనీ పాప నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని నా మీద దౌర్జన్యం చేస్తున్నారని. మరి అమర్నాథ్ గౌడని చంపేసినప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా వెళ్ళి మీరు పలకరించారా? మరి దానికి మద్దతుగా మీరు మాట్లాడారా? ఏం చేశారు? అంటే మీ దాకా వస్తేనే సామాజిక వర్గం, మీ దాకా వస్తేనే స్త్రీ, ఎదురు వాళ్ళకి బాధ కలిగితే వాళ్లే నొప్పి అనుభవించాలి కానీ మాకేం సంబంధం లేదు అన్నట్లుంది వీళ్ళ వైఖరి. అదేవిధంగా చూస్తే కోడికత్తి సీను ఎంత దారుణం. అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని. మరి అభిమానిగా ఉన్న వ్యక్తి 11 పేజీల లెటర్ రాసుకొని మరి ఆ లెటర్ అంతా కూడా రాష్ట్రంలో ఏం కావాలి, సదుపాయాలు, యువతకి ఉద్యోగం ఎలా కల్పించాలి, మరి ఎవరెవరు ఏ విధంగా, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మరి ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ కూడా మీరు ఎలా ఆదుకోవాలి అని చెప్పేసి అంత చక్కగా రాసిన అబ్బాయి కేవలం అతను ఏం కోరుకున్నాడంటే నేను కోడి కత్తితో అతన్ని ఏదైతే అటాక్ చేస్తే సానుభూతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో గెలుస్తారు అనేది. మరి అతను కూడా అంట 2 వేళ్ల మధ్య పట్టుకొని కేవలం 2 సెంటీమీటర్స్ మాత్రమే అక్కడ దిగాలి అని చెప్పి జాగ్రత్తగా గుచ్చాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైద్యులు నాకు నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి ఏం చేయించారంటే దాన్ని ఇంకా 3 అంగుళాలు వెడల్పు 3 అంగుళాలు లోతు చేయించి దాన్ని ఏ విధంగా ఇంత పెద్దదిగా గుచ్చుకుందని చెప్పే ప్రయత్నం. మరి ఈ రోజుకి కూడా కోడికత్తి సీనికి న్యాయం జరిగిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదైనా అబ్బాయి గురించి చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూర్చొని కోడికత్తి సీన్ని అంధకారంలో నెట్టేశాడు, అదైతే మనకు తెలుస్తుంది. కానీ గులకరాయి మరి ఆ అబ్బాయి సతీష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఆ అబ్బాయిని ఏం చేశారు? అసలు ఎవరికి సంబంధం ఉంది అక్కడ? A2 బోండా ఉమాగారంట, ఉమాగారికి చెప్పిన లోకేష్ గారేమో A3 అంట. మరి ఎవరిక్కడ A1 ఏమో సతీష్, కొట్టిన సతీష్. మరి పక్కనున్న ఫ్రెండు అరే బాబాయ్ నువ్వు అలా చెయ్యొద్దు కొట్టొద్దని చెప్పినా కూడా ఇతను గులకరాయి తీసుకుని కొట్టి, చిన్నప్పుడు మనం రాళ్ళు నీళ్ళల్లో వేస్తే స్టెప్పులుగా వెళ్ళింది, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్ను దాకి జగన్మోహన్ రెడ్డి గారి తలం దాకి ఇంకెవరినో మరి వాళ్ళు ఇంకా పాపం ఆప్షన్ లేదు. ఆయనేమో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒకరోజు కుడి కన్ను కట్టుకొని వస్తాడు, ఇంకో రోజు ఎడం కన్ను కట్టుకొని వస్తాడు. మరి ఏ కంటికి దెబ్బ తగిలిందో ఎవరికి తెలియదు. మరి తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తలకు తగిలిన దెబ్బ గురించి పాపం వాళ్ళ చెల్లెలు డాక్టర్ సునీత గారు ఒక సలహా ఇచ్చారు. డాక్టర్కి ఒక సలహా ఇస్తున్నాను, ఎక్కువ రోజులు దెబ్బలేని చోట బ్యాండేజ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయింది, జాగ్రత్త, మరి ఒక డాక్టర్గా చెప్తున్నానని. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే గులకరాయి బూమరాంగ్ అయిందిలేండి. బూమరాంగ్ అవటం వల్ల అక్కడ పాచిక పారలేదు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరగలేదు. అదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజున మనం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది? మన ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారి విషయంలో గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశారు? ఎవరికీ చేయలా. తోడబుట్టిన చెల్లెలకే చేయలేదు, కన్న తల్లికే చేయలేదు, కేవలం వాడుకొని వదిలేస్తాడు. ఆయన మనస్తత్వం అది. మరి తన ప్యాలెస్ ఎదురుగా తాడేపల్లిలో ఆ గుడిసెలే ఉండటానికి వీల్లేదని చెప్పేసి నిర్దాక్షిణంగా, అంటే మనం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. మరి అదే విధంగా కూడు, గూడు, గుడ్డ, ఈ 3 ఇంపార్టెంట్. జనతా వస్త్రాలు, వాళ్ళకు ఉండటానికి ఇల్లు, మరి తినటానికి తిండి, ఇవన్నీ కూడా 2 రూపాయల కేజీ బియ్యం. ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నా ఎదురుగా మీరు గూళ్ళే ఉండటానికి వీల్లేదని పీక్ అవతల పడేశారు. అది టీడీపీ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా. మరి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఏం చేశారు, దుర్మార్గంగా తీసి అవతల బారేశారు. చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా పొంతనే ఉండదు. వీళ్ళు ఈ రోజున గగ్గోలు పెడుతున్న జే బ్యాచ్ అంతా ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకోండి. నేను ఐఫోన్ గురించి మాట్లాడుతుంటే కొన్ని కామెంట్లు విన్నాను కొన్ని చోట్ల. మీకేంటంట జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ కొంటాడు, ఇంకేదైనా ఆయన ఐఫోన్ కొంటే ఏంటి, కొనకపోతే ఏంటి, గతంలో ఏం చెప్పాడు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నాళ్ళు. మరి గతంలో అసలు నాకు ఫోనే లేదు, నాకు ఫోన్ నెంబరే లేదు, అసలు నేను ఫోన్ మాట్లాడనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఐఫోన్ ఎందుకు కొన్నాడంటే మద్యం కుంభకోణం గురించి మాట్లాడటానికి మాత్రమే, మాట్లాడిన నెంబర్ డిలీట్ చేయడానికి మాత్రమే, లాయర్లతో సంప్రదించడానికి మాత్రమే, తప్పుడు పనులు చేసాం ఎన్ని విధాలుగా తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సలహాలు తీసుకోవడానికి మాత్రమే కొన్నాడు. ఇదైతే క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇవన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఈ గగ్గోలు పెట్టే ఎవరైతే పిల్ల సైకోలు ఉన్నారో పెద్ద సైకో గురించి ఆలోచించడం ఇంకా వదిలేయండి. మీ పిల్లల గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ భార్య బిడ్డల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించండి. మీరు ఏది అనుకూలంగా మీకుంటే అది చెయ్యండి, కానీ అనవసరంగా అడ్డగోలుగా దోచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళకి మాత్రం సపోర్ట్గా ఉండొద్దని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.